హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పెద్ద బాయిలర్ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, చూద్దాం రండి. ఫస్ట్ 1 కేజీ పెద్ద బాయిలర్ చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్లోకి చికెన్ వేసి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత 3 to 4 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. మసాలాకి కొబ్బరి, తెల్లవాయలు, చెక్క, లవంగా, మిరియాలు, వట్టిమిరపకాయలు, కొత్తిమీర వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. 3 పచ్చిమిరపకాయలు, 1 ఎర్రగడ్డ, 1 టమాటా చిన్నగా కోసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టి నూనె వేడి అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటా, ఎర్రగడ్డ వేసి బాగా ఫ్రై చేయండి. దాంట్లోకి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. 5 minutes మూత పెట్టేసి మగ్గిన తర్వాత మేము ఆడించుకున్న మసాలా వేసి బాగా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. 5 to 10 minutes తర్వాత ఇలా మసాలా చుట్టూ నూనె కనిపించిందంటే మసాలా బాగా ఉడికిందని అర్థం. బాగా ఫ్రై చేసుకున్న మసాలాను కుక్కర్లో ఉన్న చికెన్లో వేసి అలాగే చికెన్ మసాలా వేసి బాగా కలుపుకొని మనకు ఎంత రసం కావాలో చూసుకొని అన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఉప్పు కారం తక్కువైతే మనము ఇప్పుడే వేసుకోవాలి. ఇంకా మూత పెట్టి 4 to 5 విజిల్ వేపియాలి. విజిల్ అయ్యాక ఓపెన్ చేద్దాం. కూర అయితే ఉడికిపోయింది. కూరలోకి తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. బాయిలర్ కూరలోకి అయితే మేము ముద్ద చేసుకున్నాం. పెద్ద బాయిలర్ కూర అండ్ ముద్ద సూపర్ కాంబినేషన్ కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ బెల్ కొట్టండి. బెల్ నొక్కినట్లయితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. బై ఫ్రెండ్స్.